ప్రపంచంలో ఏ దేశంలో తక్కువ ధరకు వస్తుందో తెలుసుకుని అక్కడి నుంచి సరుకు తెప్పించి మన ప్రజలకు ఇచ్చి తద్వారా మన ప్రజలకి తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం చేకూరేలా చేసి ₹4 మిగల్చడం అనేటటువంటిది బుర్రున్న పాలకుడు ఎవడైనా చేస్తాడు. అలా కాకుండా ప్రపంచ దేశాల మీద పెత్తందారీ ధోరణి అవలంబించి వాళ్ళందరూ పంపించినటువంటి సరుకుల మీద ఇష్టం వచ్చినటువంటి ట్యాక్సులు వేసి ఆ ట్యాక్సుల్లో ప్రిజిడిస్ చూపిస్తూ పగ చూపెడుతూ చివరికి సొంత ప్రజల్ని దోచుకోవడం ఎట్లాగో ట్రంప్ దగ్గర చూసి నేర్చుకోవాలి. అమెరికా టారిఫ్ లెక్క చూస్తే బ్రెజిలు ఇండియాల మీద 50%, సిరియా మీద 41%, లూస్ మీద 40%, మయన్మార్ మీద 40%, స్విట్జర్లాండ్ మీద 39%, కెనడా 35%, ఇరాక్ 35%, సెర్బియా 35%, చైనా 30%, అల్జీరియా 30%. చైనాది మొన్న 19కి తగ్గించినట్టున్నారు. అట్లాగే బోస్నాలా దగ్గర నుంచి 30%, లిబియా దగ్గర నుంచి 30%, సౌత్ ఆఫ్రికా 30%, మెక్సికో 25%, బ్రూనాల్ 25%, కజకిస్తాన్ 25%, మాల్ద్వా 25%, అట్లాగే తునీషియా 25%, బంగ్లాదేశ్ 20%, శ్రీలంక 20%, తైవాన్ 20%, వియత్నాం 20%, కాంబోడియా 10%, 19%, ఇండోనేషియా 19%, మలేషియా 19%, పాకిస్తాన్ 19%, ఫిలిప్పైన్స్ 19%, థాయిలాండ్ 19%, నికరగోవా 18%, ఆఫ్ఘనిస్తాన్, అంగోలా, బోల్వియా, బోత్స్వానా, క్యామ్రూన్, చాద్ల దగ్గర నుంచి 15% వసూలు చేస్తున్నారు. అట్లాగే కోస్టారికా, ఐవోరీ కాస్ట్, డిఆర్ కాంగో, ఈక్వెడారు, ఈక్వటోల్ గినియా, EU ఆన్ మోస్ట్ గుడ్స్. అట్లాగే ఫిజీ, ఘనా, గయానా, ఐస్లాండ్, ఇజ్రాయెల్, జపాన్, జోర్డాన్, లెసోతో, లిచెన్స్టన్, మడగాస్కర్, మాల్వాల్, మారిషస్, ఈ దేశాలన్నిటి నుంచి 15% చొప్పున పన్నులు వసూలు చేస్తున్నాడు. మొజాంబిక్, నమీబియా, నౌరు, న్యూజిలాండ్, నైజీరియా, నార్త్ మొకెడెనా, నార్వే, పపువా న్యూగినియా, సౌత్ కొరియా, ట్రినిడాడ్ టొబాగో, టర్కీ, ఉగాండా, వనవట్టు, వెనిజులా, జాంబియా, జింబాబ్వేల దగ్గర నుంచి కూడా 15% వసూలు చేస్తున్నాడు. మిగతా దేశాల నుంచి 10% వసూలు చేస్తున్నాడు. అంటే వీళ్ళందరూ కట్టే పన్నులు ఎవరికి కడతారు? ఆ దేశాలు ఏమన్నా అమెరికా కడతాయా? కాదు. ఈ దేశాల నుండి సరుకులు వెళ్తే వాళ్ళ ప్రజలు అంతంత పన్ను కట్టి అవి తీసుకోవాలి. అది ఇక్కడ అంటే దోస్తోంది ఎవరిని?